హాయ్ అండి, ఈరోజు సండే స్పెషల్, అందుకని చేపల మార్కెట్కి వచ్చాము. ఫిష్ మార్కెట్కి ఫిష్ తీసుకొని ఈరోజు ఫిష్ కర్రీ చేసేయాలనుకుంటున్నాము, మామిడికాయ వేసి. చేపల్ని ఇప్పుడు కట్ చేస్తున్నారండి. ఇప్పుడు ఉప్పు వేసి శుభ్రంగా వేస్ట్ పదార్థాలన్నిటినీ తీసివేయాలి. శుభ్రంగా నానబెట్టుకోవాలండి. కేజీ చింతపండు, కేజీ చేపలకి 2 టమాటా ముక్కలు, 3 పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఎర్రగడ్డలు, మామిడికాయ ముక్కలు. నెల్లూరు చేపల స్టైల్లో నెల్లూరు వాళ్ళు పెట్టుకోవాలి. చేప ముక్కలన్నింటినీ ఇట్లా తెల్లగా ఉండాలండి, నీచు వాసన పోయేంతవరకు బాగా శుభ్రంగా. మెంతులు ఎందుకు వేసుకున్నాం అనేది చెప్తామండి. నూనెలో బాగా దోరగా వేగాలి. నూనె ఎక్కువే పడుతుందండి, ఒక 5-6 స్పూన్ల నూనె పడుతుంది. చేపల పులుసుకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం ఎర్రగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి. నూనె బాగా కాగింది. మనము పొడి చేపల పులుసులో మెంతులు, జీలకర్ర పొడి 2 వేసుకోవాలి. అందుకోసం నూనెలో దోరగా జీలకర్ర, మెంతులు వేసుకున్నాము. బాగా వేగిపోయండి. ఇప్పుడు చేప ముక్కలను వేసుకోవాలి. మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకున్నాము. ఈ విధంగా తిప్పాలి. గరిటె పెట్టి తిప్పితే ముక్కలు విరిగిపోతాయండి, అందువల్ల అలా తిప్పుకోవాలి. ఇప్పుడు ఆముదం కొంచెం వేసుకోవాలండి. ఆముదం ఎందుకు వేస్తామంటే నీచు వాసన పోతుంది. నీచు వాసన పోవడానికి ఆముదం వేస్తాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. రాళ్ళు ఉప్పు వేసుకున్నాము. సాల్ట్ అనేది వేసుకోకూడదు. తర్వాత ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా కలియబెట్టుకోవాలి. గరిటె పెట్టకుండా ఇలా కలియబెట్టుకోవాలి. గరిటె పెడితే ముక్క విరిగిపోతుంది, అందువల్ల ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. ఇప్పుడు మరలా కలియబెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలండి. రుచికి సరిపడా కారం అని చెప్పాను కదా, అందుకని కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలి. అప్పుడే నీచు వాసన అనేది పోద్ది. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి. మీకు చిన్న మసిగుడ్డ ఉంటుంది చూడండి. చింతపండు పులుసుని మనము పోసుకోవాలి. ఆ తర్వాత మామిడికాయ ముక్కలను కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవన్నీ వేసుకోవాలి. చేప పులుసు బాగా చేప ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చేప ముక్క ఉడికిందో లేదో చూసుకుందాము. చేప ముక్క ఉడికినట్లయితే స్టవ్ ఆఫ్ చేసి, బాగా ఉడికిపోయిందండి. ముక్కలన్నీ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. కలియబెట్టకూడదు, కలియబెడితే విరిగిపోతాయి. బాగా వచ్చిందండి పులుసు. పులుసులో కారం, ఉప్పు అన్నీ బాగా సరిపోయినాయి.